నమస్తే. హాయ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు వెర్లీ పెయింటింగు, వెర్లీ వర్కు అలాగంటారు కదా, అవి గోడల మీద లేకపోతే ఏవైనా టెంపుల్స్ దగ్గర అటువంటి దగ్గరలో వేస్తారు. మామూలుగా లేకపోతే బాటిల్స్ మీద వాటి మీద వస్తుంది. దాన్ని ఈరోజు మనం స్టిచ్చింగ్ రూపంలో కూడా చేద్దాంలే అని నేను ఒక 3 బొమ్మల్ని ఇలాగా నా చేతితో గీసానండి. ఈ 3 బొమ్మల్ని ఈ 3 బొమ్మల్ని కట్షీఫ్ మీద వేసి వర్క్ చేసి చూపిస్తాను. డిఫరెంట్ కలర్స్ వేసి అంటే అని ఆల్మోస్ట్ ఇది ముద్దకుట్టు, కాడకుట్టు దీంతో వేస్తాము. నేనంటే ఈరోజు స్పెషల్గా వర్క్ చూపించిన వర్క్ కోసం కాకుండా ఈ డిజైన్ కూడా మనం కుట్టుకోవచ్చు అని సరదాగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, హ్యాండ్ మీద వేసుకోవచ్చు, లేదు చిన్న పౌచెస్ కుట్టుకొని ఆ పర్స్ మీద వేసుకోవచ్చు. ఎలాగైనా వాడుకోవచ్చు. ఇది చాలా అందంగా ఉంటుంది, వర్క్ కూడా బాగుంటుంది. మీకు చేసి చూపిస్తాను. ఇంకోటి ఇవేంటో చూసారా? వైజయంతి మాల పూసలు అంటారు. ఇవి మా గార్డెన్లోనివ్వండి. ఇదిగోండి, ఇలాగ నేను బ్రేస్లెట్ కూడా చేసుకొని మెడలో చేతికి పెట్టుకుంటాను డైలీని. ఇవి కృష్ణుడు సృష్టించినవి అని చెప్తారు. కొంతకాలం అరణ్యాల్లోనే ఎక్కడో దొరికివంట. చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అన్నమాట ఇది వేసుకోవడం వల్ల. ఇది మెడలోనైతే డైలీ వేసుకోను, నేను అప్పుడప్పుడు వేసుకుంటాను. చేతికి మాత్రం రోజు పెట్టుకుంటాను. ఇది మంచి, నాకైతే ఇది పెట్టుకున్న దగ్గర నుండి అంతా మంచిగా జరుగుతుంది, మంచి పాజిటివ్ ఉంది. ఇది ఎక్కడదో మరి మీకు తెలియాలి కదా. ఇది మా గార్డెన్లో నేను సొంతంగా తయారు చేసుకున్న చెట్టుకి వచ్చిన పూసలండి. ఈ పూసలకి మనం హోల్ పెట్టి పని కూడా లేదు. ముత్యానికైనా కొద్ది హోల్ పెట్టాలి, కానీ దీనికి వైజయంతిమాల పూసలకు మాత్రం హోల్ పెట్టి పని లేదు. బై బర్తే ఆ పూస వచ్చేటప్పుడే మనకి హోల్తో వస్తుంది. ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, తర్వాత ఏమో ఒక గ్రే, డార్క్ బ్లాక్ అండ్ గ్రే వస్తుంది, తర్వాత ఈ గ్రే వస్తుంది అన్నమాట. ఇవి 108 పూసలు ఇలాగ నేను గోల్డ్ బాల్స్ వేసి దండ కింద గుచ్చుకున్నాను. ఎందుకో మీ అందరికి కూడా అనిపించింది. ఇది మొక్క చూడడానికి ఎలాగ ఉంటుందంటే, మన గడ్డి మొక్క ఉంటుంది చూసారా, ఆ గ్రాస్ లాగా ఉంటుందండి. ఇది ఎప్పుడూ అరణ్యాల్లోనే దొరికిదంట. చాలా ఫేమస్ వైజయంతిమాల అని మీరు నెట్లో కొట్టి చూడండి, దాని విలువ ఏంటి, అది ఏంటి అన్నది తెలుస్తుంది. మీలో ఎవరైనా సరే ఈ వైజయంతిమాలను పెంచుతున్నారా? మీ గార్డెన్లో ఉన్నదా? మీకు ఈ మాల గురించి తెలిసి మీరు వేసుకుంటున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఈ డిజైన్ని డ్రా చేసుకుందాం. చాలామంది డిజైన్ని డ్రా చేయడం ఎలాగండి అని కూడా అడుగుతున్నారు. ఇదిగోండి, కార్బన్ చూపిస్తున్నాను ప్రతిసారి మీకు. ఈ కార్బన్ని ఇలా పెట్టి దాని మీద ఇది పెట్టి మనం డిజైన్ డ్రా చేస్తుంటే మళ్ళీ చూపిస్తాను. డిజైన్ అయిపోయిందండి. ఇప్పుడు వర్క్ చేసుకోవడమే. ఇదిగోండి, మనం కార్బన్తో గీసుకున్న బొమ్మలు. దీన్ని ఇప్పుడు ఇలాగా అవుట్లైన్ బ్లాక్ వేద్దాం. ఫస్ట్ బొమ్మకి ఫ్రాకు కిందొక రంగు మీదొక రంగు వేద్దాంలే అని 3 పొరలు పెట్టుకున్నానండి. మళ్ళీ దారం అడుగుతారు ఎన్ని పొరలు పెట్టారని. ఎందుకంటే కొంచెం దలసరగా వస్తే బాగుంటుంది కదా అని. పైన వైట్ వేసాను అలాగా.
ఏం లేదు, ఈక్వల్గా ఇటు ఇటు దించడమే. అవుట్లైన్ అంతా బ్లాక్ వేద్దాం, అప్పుడు మీకు ఈ రెడ్ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఇలా చూస్తే రెడ్ లుక్ అంతేమీ అనిపించదు. ఇది వెల్లి పెయింట్ అన్నది, వెల్లి ఆర్ట్ అన్నది చాలా ఫేమస్ అండి. ఇది ఎప్పటికీ కూడా ఓల్డ్ అవ్వడం అంటూ ఉండదు. ఓపుకుంటే శారీస్ బార్డర్స్ కూడా వేసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. కలర్ కాంబినేషన్ పెట్టుకొని ఫ్రాకుల్లాగా అలాగే 3 బొమ్మలకి 3 ఆ రంగులు వేసిన తర్వాత మనం బ్లాక్ తోటి అంతా అవుట్లైన్ ఇద్దాం. ఓకే, ఇది ఫేసు వెర్లీ ఆర్ట్కి కళ్ళు ముక్కులు ఏమి ఉండవండి, అంచేతను ఈజీగా మనం దీంతో కుట్టించుకోవచ్చు. బ్లాక్ కూడా 3 పొరలే పెట్టాను. ఇది ముద్ద కుట్టు, రౌండ్ సర్కిల్ వచ్చేటట్టు. నాకు ఈ ఆర్ట్ చాలా ఇష్టం అండి. చూడ్డానికి పిచ్చి బొమ్మల్లా ఉంటాయి, కానీ దాంట్లో ఎంత అందం ఉంటుందో చాలా ఇష్టం నాకు. మేము బయట మాకు అరుగులు ఉంటాయి, ఆ అరుగులకు కూడా నేను ఈ పెయింటింగ్ వెర్లీ ఆర్ట్ వేయించుకున్నాను. అమ్మాయి తల ముడి తయారైపోయింది. ఇప్పుడు మెడ, ఓకే. ఇక్కడ హ్యాండ్ నుండి వద్దాం. కాడకుట్టుతో కుట్టితే బాగుంటుంది. లేదు, కాడకుట్టు కాకుండా ఇంకో కుట్టు ఉంది, ఇదిగోండి. వద్దులేండి, కాడకుట్టే కుడదాం. గొలుసు కుట్టు అడుగుతున్నారు కదా అందరూ, లైట్గా చిన్న గొలుసు వేస్తాను. అంటే మీకు చూపించే వరకు నేను కూడా ఏం కుట్టు కుడదామని డిసైడ్ అవ్వలేదండి. ఈ డిజైను దీని మీద వర్క్ కూడా అప్పటికప్పుడు అనుకొని ఇలాగైతే బాగుంటుంది కదా కుడదామా అన్న ఐడియా వచ్చి కుడుతున్నాను అనమాట. బాగుంది. ఓకే, టర్నింగ్ ఏదైనా వచ్చేటప్పుడు ఇలా దింపేసుకోవాలి. దింపుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే కరెక్ట్గా
టర్నింగ్ వస్తుంది. బాడీ చుట్టూతా కూడా వేస్తాను. ఇదిగోండి, ఈ అమ్మాయి ఎల్లో కలర్ గాజులు వేసుకుందన్నమాట. అమ్మాయిలు కదా, అమ్మాయిలు అంటే గాజులు వేసుకుంటారు. ఇక్కడ కూడా గాజులు వేద్దాం. ఇది పర్టికులర్గా ఒక కుట్టు అని కాదు, రకరకాల కుట్టులతో నేను చేస్తున్నాను. ఈ కుండలోని కూడాను ఇలాగ మనం ఎల్లో కలర్ తోటి ఒక లైన్ కుడదాం. ఫిల్ అవ్వాలంటే సెకండ్ లైన్ కూడా వేయాలి. ఓకే, బాగుందండి. ఇప్పుడు ఇంకో బొమ్మకు కూడా ఇంకో రంగు వేసుకుందాం. ఈ బొమ్మ బాడీ ఎల్లో వేద్దాం, కిందని వేరే కలర్ వేద్దాం. చూస్తున్నారు కదా, కుట్టు బాడీ షేప్ వచ్చేటట్టు. ఇది ఒక రకం ముద్ద కుట్టు అనమాట. ఆ ముద్దతోటే వేస్తున్నాను. కిందన ఇంకో రంగు వేసి చుట్టూతో దానికిలాగే దీనికి కూడా బ్లాక్తో నింపుదాం. ఓకే, బ్లూ ఫ్రాక్ వేస్తున్నానండి.
లాంగ్ అండ్ షార్ట్ అడుగుతున్నారు చాలామంది. ఈ కలర్స్ దీని మీద కన్నా వైట్ మీద బాగుంటుంది. నేను వైట్ కర్చీఫ్ కుట్టి దాని మీద మీకు లాంగ్ అండ్ షార్ట్ చూపిస్తాను క్లియర్గాను. మిర్రర్ వర్క్ కూడా అందుకనే ఆగాను. మిర్రర్ వర్క్ కూడా డార్క్ కలర్ శారీస్ అయితే, డార్క్ కలర్ పీస్ అయితే బాగా కనిపిస్తుంది. అందుకని మిర్రర్ వర్క్ లాంగ్ అండ్ షార్ట్ తొందరలోనే చూపిస్తాను. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా స్టిచ్చెస్ గుర్తు ఉండి ఫలానా స్టిచ్ కావాలని అడగండి, నేను మళ్ళీ గుర్తు చేసుకొని మీకోసం ఆ వర్క్ కూడా చేసి చూపిస్తాను. ఓకే, బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగుంది కదండి, చాలా బాగుంది. దీనికి అవుట్ లుక్ బయటకంతా బ్లాక్ ఇచ్చేద్దాం. బ్లాక్ ఇస్తే చాలా లుక్ బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వెర్లీ ఆర్ట్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయింది. నాకైతే నేను ఇప్పుడు కుట్టిన అన్నిటిలో కూడా ఎక్సలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఏంటి, బొమ్మలు కూడా చాలా అందం. ఒకవేళ నాకు ఈ ఆర్ట్ అంటేనే ఇష్టం కదా, దానివల్ల అవ్వచ్చు. నాకు ఈ బొమ్మలు చాలా ఇష్టం. చాలా బాగా వచ్చిందని వర్క్ అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి వెర్లీ ఆర్ట్ ఇష్టం? ఈ 3 బొమ్మల్లో కూడా ఏ బొమ్మ కలర్ బాగుంది కాంబినేషను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు కుట్టుతో సంబంధం లేకుండా సంథింగ్ ఒక డిజైన్ని పరిచయం చేశాను మీకు. ఇది పైనుండి కింద కుట్టి ముద్ద కుట్టోటి, గొలుసు కుట్టు, ఈ 2 కుట్లతోటిని. అంటే ఈ డిజైన్ కూడా మనం ఎలాగ కుట్టుకుంటే బాగుంటుంది, ప్రతిదాని మీద వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ డిజైన్ మీకు వేసి స్టిచ్ చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కిందకి దింపేసి ముడేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయి, చూపిస్తాను. పైన కిందన కూడా అందంగానే కనిపిస్తుందండి ఇది. దీనికి ఇంకా మనం క్రోషో లేస్ అల్లితే ఇంకా బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే, వెర్లీ ఆర్ట్. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎలాగుంది ఈ డిజైన్? నాకైతే ఎక్సలెంట్గా నచ్చిందండి. నేను మా మనవరాలకి టీషర్ట్ల మీద కూడా కుట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. మీరు షేర్ చేసినా, మీరు లైక్ చేసినా నాకు చాలా ఉపయోగం. అంటే నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు కోరుతూ. థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్. నమస్తే.